హాయ్ అండి. నేను మీ పల్లెటూరు కోడలు. మా ఊటీ ట్రిప్ చూసేయండి. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎంతో ఎక్సైటింగ్‌గా ఉండేది. కానీ ఇప్పుడు ఫ్లైట్ ఎక్కినప్పుడు మాత్రం ఎప్పుడు దిగిపోతామా అనిపించింది. ఈ ఫ్లైట్లు మారడం వల్ల చాలా చిరాకొచ్చేసింది ఈరోజు. ఫైనల్లీ ఊటీ అయితే బయలుదేరిపోయాము. ఎప్పటినుంచో అనుకుంటున్నాము ఊటీ వెళ్దాం వెళ్దామని 2 ఇయర్స్ బట్టి. మొత్తానికి ఇప్పుడయింది. ఫస్ట్ అయితే మదురై వెళ్ళాము. మదురై నుంచి నైట్ బయలుదేరాము. బస్‌కి నైట్ బయలుదేరితే మార్నింగ్ అయిపోయింది వచ్చినప్పటికి. పైకి ఎక్కినప్పుడు టర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల చాలా చిరాకుగా కళ్ళు తిరిగిపోయింది. బస్ జర్నీ మనకు అసలే పడదు. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది చుట్టూ కూడా. రోడ్స్ కూడా నీట్‌గా ఉన్నాయి పైకి ఎక్కినప్పుడు. బోత్ సైడ్స్ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మొత్తం కొండ వల్ల అక్కడక్కడ కోతులు, ఆహ్, ఈ ఎలుగుబంట్లు ఉన్నాయి. ఒక పక్క లోయ ఉంది. ఒక సైడు కొండలున్నాయి. ఆ కొండలకి మేఘాలు మాత్రం ఆ 2 కలిసిపోయినాయా అన్నట్టున్నాయి. చాలా బాగుంది వ్యూ మాత్రము. ఫైనల్లీ పైకైతే వచ్చేసాము. ఊటీ ఎప్పుడు సినిమాల్లో చూడడం తప్ప రియల్‌గా వస్తానని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సినిమాల్లో చూసి ఆహా! ఊటీ ఎలా ఉంటది అనుకోవడం తప్ప రియల్‌గా చూస్తాననైతే అనుకోలేదు. ఊటీలో ఇల్లులు చాలా అందంగా ఉంటాయి. పైకి వెళ్ళగానే రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయాము. రూమ్‌లో కూడా చాలా చల్లగున్నది. ఆ బెడ్ మీద కూడా బెడ్ షీట్లు కప్పుకుందామన్నా చల్లగున్నాయి అవి కూడాను. ఫ్రెష్ అయిపోగానే టిఫిన్ చేసి తిరగడానికి బయలుదేరిపోయాము. ఫస్ట్ అయితే బొటానికల్ గార్డెన్‌కి వెళ్ళిపోయాము. వ్యూ అయితే అద్దిరిపోయిందసలు. అసలు ఎటు చూసినా గ్రీనే. పైకి చూసినా, కింద చూసినా, అటు చూసినా, ఇటు చూసినా ఎక్కడ చూసినా గ్రీనరీ, గ్రీనరీ, గ్రీనరీయే. ప్లాంట్ లవర్స్‌కైతే ఇది బెస్ట్ ప్లేసు. బెస్ట్ మెమొరీగా ఉండిపోద్ది. చాలా రకాల మొక్కలున్నాయి. మొక్కలు, చెట్లు. ఆ మొక్కలు, చెట్లని కూడా వాళ్ళు కటింగ్ చేసి రకరకాల షేపుల్లా చేశారు అందంగా. ఊటీలో ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు. మాకున్న టైంలో మ్యాక్సిమం 90% టైం ఆ గార్డెన్‌లోనే స్పెండ్ చేస్తాము. మీరెప్పుడన్నా ఊటీ వెళ్తే మాత్రము బొటానికల్ గార్డెన్ అస్సలు మిస్ అవ్వకండి. అలాగే మేము స్వెటర్స్ తీసుకెళ్ళడం మర్చిపోయాము. స్వెటర్స్ కంపల్సరీ తీసుకెళ్ళండి. బయటంతా చలి అసలు ఉండలేకపోయాము. అదే నైట్ అయితే ఇంకా సఫర్ అయిపోదు మేము. ఫోటో షూట్స్ కూడా బెస్ట్ ప్లేసు ఈ బొటానికల్ గార్డెను. చాలా పెద్ద గార్డెను. మేము ఇంక తిరగలేక చాలా వరకు స్కిప్ చేస్తాము. అంటే బాగా అందంగా ఉన్నవి, అట్రాక్టింగ్‌గా కనిపించిన ఆటిల దగ్గరికి వెళ్ళాము. ఇంక చాలా లోపలికుంది. మేము వెళ్ళలేదు. కొంచెం కొండల పైకుంది. దాని మీద కూడా నర్సరీ ఉంది. కానీ మేము అంతవరకు వెళ్ళలేదు. ఇంక టైం అయిపోద్ది మాకు కూడా అని ఇక్కడ కింద కింద చూసి వచ్చేసాము. ఊటీలో వ్యూ పాయింట్స్ అయితే బాగున్నాయి కానీ నార్మల్ రోడ్స్ చూడండి ఎలా ఉన్నాయో అసలు బాలేదు. ఊటీలో టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎక్కువగా కాఫీ తోటలు ఎక్కువగా పండిస్తారు. కాఫీ పౌడరు, టీ పౌడర్ కూడా ఇక్కడి నుంచి మనకు సప్లై అవుద్ది. ఇక టీ పౌడరు ఎలా తయారు చేస్తున్నారో కూడా వీళ్ళందరూ చూపించారు. వెళ్ళగానే ఫార్మాలిటీ టీలు, కాఫీలు కూడా ఇచ్చారండి ఫ్రీగానే. చూడండి కాఫీ ఫ్యాక్టరీ ఎలా ఉంటుంది. అంటే ఓన్లీ టీ పౌడరు, కాఫీ పౌడరు రెడీ అవుతాయి. చూడండి పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి. టీ పౌడరు ఎలా తయారు చేస్తున్నారో మొత్తం వ్యూవర్స్ అందరికీ చూపిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా మలనాటి వెళ్ళిన వాళ్ళందరికీ బాగా చెప్తున్నారు. ఊటీ చల్లని ప్రదేశం వల్ల కాఫీ తోటలు బాగా పండుతాయి ఇక్కడ. చూడండి మేకింగ్ ప్రాసెస్ అంతా వీళ్ళే దగ్గరుండి చూపిస్తున్నారు. వీడియోస్ తీసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. అందరూ తీసుకోవచ్చు. కానీ మిషన్స్ ఏవి ముట్టకుండా మామూలుగా మనం దూరం నుంచి తీసుకోవచ్చు వీడియోస్ కూడా. నెక్స్ట్ అయితే పక్కనే ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా చాక్లెట్స్ ఎలా తయారు చేస్తున్నారో వాళ్ళ దగ్గరుండి చూపించారు. ఇక్కడ కూడా వెళ్ళగానే చిన్న చిన్న చాక్లెట్ పీసులు కూడా ఇచ్చారు టేస్ట్ చేయమని. చూడండి ఆంటీ వీడియో తీస్తున్నామని అటు నుంచి ఇటు తిరిగిపోయారు. వీడియో గురించి అంటారా? చాక్లెట్ టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న పీసులు కూడా కేజీల లెక్క, హాఫ్ కిలో లెక్క కూడా సేల్ చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలోనే టీ ఫ్యాక్టరీలోనే, కాఫీ ఫ్యాక్టరీలోనే సేల్స్ కూడా చేస్తున్నారు. టీ పౌడరు, అలాగే కాఫీ పౌడరు, ఇలాచీ కలిపి, తులసి కలిపి రకరకాల టైప్స్‌లో అవి. అలాగే చాక్లెట్స్ కూడా ఇక్కడే సేల్ చేస్తున్నారు. మేమైతే వెళ్ళడానికి ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని టీ పౌడర్ అయితే తీసుకున్నాము. ఇలాచీది కలిపి. చూడండి షాప్స్ ఎలా ఉన్నాయో. మొత్తం రకరకాల ఐటమ్స్ ఉంటాయి.
ఇటు బ్రాండ్ నేమ్ వచ్చేసి బెంజ్ మార్క్ హ్యాండ్ క్రాఫ్టెడ్ చాక్లెట్స్ అండ్ టీ పౌడరు. మా వాళ్ళు ఏదో కొనేసినట్టు వాళ్ళు షాప్ అంతా చూపించేస్తున్నారు ఇద్దరికున్నా. ఇంక ఇంటికైతే చాక్లెట్స్ ఏం తీసుకోలేదు, అక్కడే 2 పీసులు తినేసి బయలుదేరిపోయాము టైం అయిపోతుందని. నెక్స్ట్ అయితే నేను ఫోన్లో చూశాను ఊటీలో జిప్ లైన్ ఉందని. అక్కడికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలని ముందే అనుకున్నాను. ఫస్ట్ అయితే వెళ్ళాము, తర్వాత ఏమో మా ఆయన నేను రాను ఎక్కను అన్నాడని వచ్చాము భయంతో. నెక్స్ట్ ఎలా అయినా వచ్చాము కదా వెళ్ళాలి అనుకుని మళ్ళీ వెళ్ళమన్నాను. అప్పటికే మా ఆయన ఫుల్ ఫైర్ అయిపోయాడు, మళ్ళీ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తానంటాను. ఆటో అనే మాత్రం తీసుకెళ్తానులేండి అన్నాడు, తీసుకెళ్ళాడు. ఇది ఒక బెస్ట్ మెమొరీ. ఎలాగైనా ఎక్కాలనుకున్నాను, ఎక్కేసాను. కెమెరా ఫొటోస్ కూడా ఇస్తున్నారు వాళ్ళు తీసేసి. అలాగే ఊటీలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ మాకు వెళ్ళడానికి అవ్వలేదు, రోడ్స్ ఏవో చేస్తున్నారు, దారి లేదు అన్నారు. ఎలాగో ఈవినింగ్ అయిపోయింది కదా, నైట్ అయితే మళ్ళీ ఊటీలో ఉండలేమని బయలుదేరిపోయాము రిటర్న్ కోయంబత్తూరు. అలాగే మన వీడియోస్ని లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీకు తప్పకుండా షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడులాగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.